హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ అండ్ జెన్పాక్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయిపోయాయి. అమెజాన్ నుంచి అయితే కస్టమర్ సర్వీస్ రోల్, వీసీఎస్ రోల్ అనేది అనుకోవచ్చు దీన్ని అయితే. ఎందుకంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఇది. రోల్ నేమ్ వచ్చేసి విర్చువల్ అమెజాన్ గేమ్ స్పెషలిస్ట్. అంటే ఈ వర్క్ అనేది సంథింగ్ గేమింగ్ రిలేటెడ్ టీమ్ ఉంటుంది కదా, దానికోసం అయితే హైరింగ్ అనేది జరుగుతుండొచ్చు. ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్ అండ్ అందులోనూ రిమోట్ లొకేషన్, లైక్ ఇంట్లోనే నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ గేమింగ్ యూస్ కేస్ త్రూ ఫోన్, చాట్, ఈమెయిల్ ఆర్ అదర్ ఛానల్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ ట్రబుల్ షూటింగ్ ఇన్ గేమ్ సపోర్ట్ ఆర్ గేమ్ ట్రస్ట్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్. కొన్ని డిజిటల్ టీమ్స్ అనేవి ఉన్నాయి అమెజాన్లో, లైక్ డిజిటల్ వర్క్ జరుగుతుంటాయి. సో దానికి రిలేటెడ్గా హైరింగ్ మేబీ జరుగుతుండొచ్చు. And moderation of gaming forms for both first and third party platforms. Identification of recurring issues and contact drivers డ్యూరింగ్ ఆల్ఫా బీటా అండ్ గేమ్ ఫేసెస్. ఇదేంటంటే లైక్ ఇష్యూస్ అయితే ఎక్కడైతే రిపీటెడ్గా వస్తుంటాయి కదా, సో కన్సర్న్ టీమ్ అయితే కాంటాక్ట్ అవ్వాలి, సంథింగ్ దానికి రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఎక్స్క్లేషన్స్ ఆఫ్ క్రిటికల్ ఆన్ ఆన్ గోయింగ్ ఇష్యూస్ అండ్ ప్లేయర్ ట్రస్టెస్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్. ఏదైనా ఎక్స్కలేషన్ చేయాల్సి ఉంటుంది, లైక్ క్రిటికల్గా ఏమైనా ఇష్యూస్ జరుగుతుంటుంది కదా, అది మనం రిజాల్వ్ చేయలేకపోతే కన్సల్ట్ టీమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్ క్వాలిఫికేషన్స్కి వచ్చేస్తే హార్డ్ కోర్ గేమర్ అండ్ ఎక్స్పెన్సివ్, ఇదంతా సంథింగ్ గేమింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే గేమింగ్ లైక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకి కొంచెం ఆల్మోస్ట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో దానికి రిలేటెడ్ వర్క్ అయితే ఇది జరుగుతుంది. క్వాలిఫికేషన్స్కి వచ్చేసి రైట్ టు వర్క్ ఇన్ ఇండియా, లైక్ ఇండియాలో వర్క్ చేయడానికి మీకు కంప్లీట్ రైట్స్ ఉండాలి. అండ్ రిటర్న్ అండ్ వర్బల్ ఓరియన్సీ ఉండాలి అంటున్నారు, ఓరల్ ఫ్లూయెన్సీ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్, లైక్ ఎలా వాడాలి ఏంటి అని. అవైలబిలిటీ టు వర్క్ ఇన్ వేరియస్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ఆపరేటింగ్ అవర్ 6 AM to 11 PM. సో రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అంటున్నారు, లైక్ ఆఫ్స్, రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి. అండ్ విల్లింగ్ టు వర్క్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్, సో షిఫ్ట్స్ కూడా సో ఓవర్ నైట్ ఉంటాయి, ఓటీస్ కూడా చేయాల్సి ఉంటుంది వెన్ ఎవర్ దే నీడ్ యూ. సో ఓవరాల్గా అయితే ఇదే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ రొటేషనల్ ఆఫ్స్. ఖచ్చితంగా సాటర్డేస్ అంటేనే వీక్ ఆఫ్ వస్తుందని ఏం లేదు, ట్యూస్డే వెన్స్డే వీక్ ఆఫ్ ఉంటే మిగతా 5 days వర్క్ చేయొచ్చు, అలా ఉండాలి. అండ్ మీకంటూ ఒక పర్ఫెక్ట్ రూమ్ అయితే ఉండాలి, లైక్ వర్క్ చేసుకోవడానికి పర్సనల్ స్పేస్, వర్కింగ్ స్పేస్ లాగా. For technical perspectives, a minimum broadband connection 100 Mbps download speed and upload speed 20 MB ఉండాలి. మినిమం ఈథర్నెట్ కనెక్షన్స్ అవన్నీ ఉంటే సరిపోతుంది. సో ఇదండి అమెజాన్ని. ఇదేంటంటే జస్ట్ ప్రాసెస్, అప్లికేషన్ వేయడం, వర్క్ అసెస్మెంట్, లైక్ అసెస్మెంట్ ఉంటుంది, ఆన్లైన్ ప్రిఓరియంటేషన్ సెలెక్ట్ అయిపోతే ఫర్దర్ ప్రాసెస్ జరుగుతుంది. ప్రీ హైర్ ఓరియంటేషన్ అంటే అండ్ ఫస్ట్ డే. ఇది విసిఎస్ రోలే ఆల్మోస్ట్ ఆల్, బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్. హైరింగ్ కూడా హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుంది, సో ఏం ఇష్యూస్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది విర్చువల్ డిజిటల్ డివైస్ అండ్ అలెక్సా. నేను ఇక్కడ లింక్ ఉంది కదా, సారీ ఇట్లా అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు ఇది చూపిస్తున్నాను. మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేసేసారంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది, ఎట్లా ఏంటి అనేది. ఇంటర్వ్యూ లైక్ ఎగ్జామ్ అనేది ఇదే ప్రాసెస్లో ఉంటుంది, మీరు క్లోజ్ చేయకండి, ఇది అప్లికేషన్ వేసేటప్పుడే మధ్యలోనే ఎగ్జామ్ అనేది వస్తుంది విసిఎస్ ప్రాసెస్కి. సో నేను అందుకంటే ప్యాటర్న్ అయితే మారింది, కొంచెం చేంజ్ అయింది ప్యాటర్న్ అనేది. విసిఎస్కి రిలేటెడ్గా ఎగ్జామ్ కూడా నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆన్సర్స్తో సహా. సో మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వక ముందే ఒకసారి అది చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది, ఆన్సర్స్ కూడా ఉంటాయి అందులో. సో మీకు కూడా సేమ్ టెస్ట్ వచ్చిందంటే, టెస్ట్ ఇన్ ద సెన్స్ సేమ్ క్వశ్చన్స్ వచ్చాయంటే, సిమిలర్ క్వశ్చన్స్, యూ మైట్ క్లియర్ ద ఎగ్జామ్. సో ఇంకా ఇంటర్వ్యూ కావాలన్నా నేను మీకు గైడ్ చేయగలను, లైక్ ఇన్ కేస్ ఎగ్జామ్ క్లియర్ అయితే ఫర్దర్గా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని. సో నెక్స్ట్ వచ్చేసి జెన్పాక్ నుంచి రిలీజ్ అయింది ఇది. వాక్ ఇన్ డ్రైవ్ జరుగుతుంది జెన్పాక్ట్. వాయిస్ రోల్ బ్యాంకింగ్ ప్రాసెస్ 27th August. వాయిస్ రోల్కి హైరింగ్ అనేది జరుగుతుంది, వాక్ ఇన్ డ్రైవ్. ఇక్కడ శాలరీ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ కానీ హైరింగ్ అయితే హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుంది.
అండ్ ఇది ఎగ్జాక్ట్ టైం ఎంతకు జరుగుతుంది ఏంటి అని, ఎగ్జాక్ట్ లొకేషన్, ప్లేస్, షిఫ్ట్స్ వచ్చేసి పక్కా డే షిఫ్ట్సే ఉంటాయి అంటున్నారు. సో నైట్ షిఫ్ట్స్ ఏమి ఉండవు. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రెస్పాండ్ టు ద కస్టమర్స్ క్వైరీస్ అండ్ కన్సర్న్స్. అంటే కస్టమర్స్ మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా, సో వాళ్ళ కన్సర్న్స్ అనేవి మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్, అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ అండర్స్టాండింగ్ ద క్లయింట్ పాలసీస్ అండ్ ప్రాసెస్. క్లయింట్స్ మనకు పెట్టిన పాలసీస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్స్కి మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ క్రిటికల్ అనాలిసిస్, క్రిటికల్ థింకింగ్ అనాలిసిస్ అంటే లైక్ ఏ ఇష్యూస్ అయినా కూడా మనం క్లియర్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 12 ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. అమెజాన్కి అయితే 12th పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని నాకు ఈ రోల్కి అయితే ఐ గెస్. ఇక్కడ ఉంది కదా, మినిమం 18 years అయితే ఉంటే సరిపోద్ది. లైక్ సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి మినిమం. అండ్ ఆ తర్వాత ఎవరు అప్లై చేసుకున్నా ఏమవుతుంది. అండ్ జెన్పాక్ అయితే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్తున్నారు. మీరు వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు 3 copies ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమే, 3 passport size ఫొటోస్ ఒరిజినల్ అండ్ 2 copies ఆఫ్ ఆధార్ తీసుకొని అయితే వెళ్ళాలని చెప్తున్నారు. ఇట్స్ అ ఫుల్ టైమ్ ఎన్వైర్న్మెంట్, 2 ఫుల్ టైమ్ పర్మనెంట్. అండ్ అమెజాన్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. మీన్ వైల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అయిపోతాయి. సో నేను ఇలా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి షేర్ చేసినప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.